Hi and welcome to Law Podcast with me Nivedita and Kavya Mandava. Hello. So Kavya is a divorce lawyer and ఈరోజు I wanted to ask her a question. ఇప్పుడు డివోర్స్ ఏదైతే ఉంది అంటే ఇండియాలో కూడా ఈ మధ్య బాగానే పెరిగింది, అలాగే చాలా కంట్రీస్లో కూడా ఉంది. సో ఏమైనా ఇఫ్ ద కంట్రీ ఇస్ ఫస్ట్ వరల్డ్ ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ కంట్రీ, అక్కడ డివోర్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా దానికి డివోర్స్కి ఏం సంబంధం ఉండదా? యూజువల్లీ అంటే ఒట్టి డివర్స్ ఎక్కువ ఉంది కాబట్టి అది ప్రోగ్రెసివ్ కంట్రీ అలా చెప్పలేము. దేర్ ఆర్ ఫ్యూ ప్రోగ్రెసివ్ కంట్రీస్ యాజ్ యూ సెడ్ వేర్ డివర్స్ రేట్స్ ఆర్ వెరీ హై అండ్ దే ఆర్ గోయింగ్ హయ్యర్. అండ్ అలానే దేర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రోగ్రెసివ్ కంట్రీస్ విచ్ వీ లుక్ అప్ టు ఇన్ అదర్ ఫ్యాక్టర్స్. వాటిల్లో డివర్స్ రేట్స్ చూసుకుంటే తక్కువే ఉన్నాయి, దే ఆర్ ప్రిటీ లో. అంటే ఇన్ అదర్ థింగ్స్ దే ఆర్ ఇంప్రూవింగ్ వెరీ వెల్ బట్ నాట్ ఇన్ దిస్. అండ్ యాజ్ వీ నో మనం అంత ముందర కూడా డివర్స్ గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు జెన్జీస్ ఎస్పెషలీ దే కమ్ అండ్ ఆస్క్ ఈస్ డివర్స్ ఈక్వల్ టు ప్రోగ్రెషన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాక్టర్స్. ఇఫ్ వి టేక్ స్వీడన్, యుఎస్ఏ, అక్కడ ఏంటంటే ఉమెన్కి కూడా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, ద లీగల్ ప్రాసెస్ ఇస్ ఈజియర్ అండ్ స్టిగ్మా ఏం అటాచ్డ్ లేదు. సో దే కెన్ వాక్ అవుట్ ఆఫ్ బ్యాడ్ మ్యారేజెస్. డివోర్స్ ని మనం ముందల నుంచి మాట్లాడుకుంటూ వస్తే వీఆర్ నాట్ సపోర్టర్స్ ఆఫ్ ఓకే మ్యారేజ్ లో ఒక ప్రాబ్లం వచ్చిందా డివోర్స్ తీసేసుకోండి దట్స్ ద సొల్యూషన్ అని. బట్ అబ్యూజివ్ మ్యారేజెస్, బ్యాడ్ మ్యారేజెస్ లో అన్హ్యాపీ ఉండే కన్నా దిస్ ఈస్ అన్ ఆప్షన్, యూ కెన్ డెఫినెట్లీ వాక్ అవుట్ అని. సో ఈ కంట్రీస్ లో దే నో దేర్ రైట్స్ అండ్ దే డోంట్ వాంట్ టు స్టిక్ ఇన్ బ్యాడ్ మ్యారేజెస్. సొసైటీ కూడా సపోర్టివ్ ఉంది, లా కూడా సపోర్టివ్ ఉంది. సో దే కన్వీనియంట్లీ వాక్ అవుట్. Okay. When it comes to Japan and Italy, akkada though they are progressive in many aspects, ఏంటంటే కల్చరల్గా ఇట్స్ స్టిల్ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఒక బ్యాడ్ మ్యారేజ్లో ఉన్నా కూడా ఫాస్ట్గా దే కెనాట్ వాక్ అవుట్. స్టిల్ దట్ స్టిగ్మా ఈజ్ ఎగ్జిస్టింగ్, అంటే తగ్గుతూ వస్తుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ for them to back out from divorce. Of course there will be other reasons. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కంట్రీస్లో తొందరగా పెళ్ళిళ్ళు అవి జనరల్గా చేసుకోరు కాబట్టి దే విల్ టేక్ దేర్ టైమ్, నో ద పర్సన్, గెట్ మ్యారీడ్. సో ఇలాంటివి చేస్తుంటారు. ఎడ్యుకేషన్ బాగుంటుంది కాబట్టి దే విల్ సీ ఇఫ్ ద అదర్ పర్సన్ విల్ మ్యాచ్ విత్ దెమ్, అప్పుడే పెళ్లి చేసుకుంటారు. సో దట్ వే దే విల్ టేక్ దేర్ టైమ్ అండ్ డిసైడ్. ఆ ఫ్యాక్టర్స్ కూడా విల్ యాడ్ టు లో డివోర్స్ రేట్. Yeah. So where is India in this divorce rate? ఇన్ డివర్స్ రేట్ ఇండియా లోనే ఉంది. దో ఇప్పుడు మనకి ఇప్పుడు సిటీస్లో పెరుగుతుంది అట్లా అనిపిస్తుంది. అండ్ ఎస్ లీగలీ ఆల్సో ఇఫ్ యూ సీ ఫ్యామిలీ కోర్ట్స్ చాలా కేసెస్ వస్తున్నాయి. బట్ కంపేర్ టు హౌ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ డివోర్స్ రేట్ ఇట్ ఈస్ స్టిల్ లో. బట్ మిలీనియల్స్లో ఈ మధ్య కొంచెం డివోర్స్ రేట్స్ బాగానే పెరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా? Yes, but that is because of various reasons. We cannot pinpoint on one thing. And more on it, manam vere episodes lo. Yeah, definitely. So, why millennials lo enduku divorce rates inta perugutundi? In the next episode, we will talk. So today, that's it.